హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వాళ్ళ ఇంటికి ఇన్స్పెక్టర్ వస్తారు. ఇన్స్పెక్టర్ విజయేంద్ర ప్రతాప్ వైపు చూస్తూ, మీరు భానుప్రతాప్ వాళ్ళ మదర్ అండ్ ఫాదరే కదా, ముఖ్యంగా ఈ విషయం మీకు చెప్పాలనే వచ్చాను. కొన్ని నెలల క్రితం భానుప్రతాప్ గారు చనిపోయారు. అతనిది యాక్సిడెంటల్ డెత్ అని కేసు క్లోజ్ చేశారు. కానీ అతనిది యాక్సిడెంటల్ డెత్ కాదని, కావాలనే ఎవరో నెట్టి ఆయన్ని చంపేశారు అని మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అందుకే ఆ కేసుని మేము రీఓపెన్ చేయాలనుకుంటున్నాం అని అంటారు. ఒక్కసారిగా ఇంకా వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇన్స్పెక్టర్ గారు, ఎవరు మిమ్మల్ని కేసు ఓపెన్ చేయమన్నారు, అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతారు. మిస్సెస్ గంగా రుద్ర ప్రతాప్ అని చెప్పగానే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గంగా వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలా రుద్ర కూడా గంగ వైపు చూస్తూ, గంగా ఏంటిది అని అంటారు. అవును సార్, అది హత్య సార్, కావాలనే ఎవరో చేశారు అని అంటారు. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడిప్పుడే భానుని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నాను, భాను జ్ఞాపకాల నుండి బయటపడుతున్నాను. అలాంటిది నువ్విప్పుడు ఇలాంటి ఇలాంటి పనులు చేస్తావా? మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? చూడు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. మర్యాదగా కేసుని విత్డ్రా చేసుకో అని అంటుంది శకుంతల. నేను విత్డ్రా చేయడానికి ఇదంతా చేయటం లేదమ్మగారు. నేనంటే ఏంటో నిరూపించుకోవడానికి చేస్తున్నాను. నేను నా భర్త వేరు వేరు కాదు. నేను నా భర్త ఒకటే. అలాంటప్పుడు నా భర్తపై చిన్నది కూడా కాదు, ఒక మనిషినే హత్య చేశాడు అనే అతిపెద్ద నింద పడినప్పుడు ఏ భార్య అయినా ఎలా తట్టుకుంటుంది? అందుకే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. దానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే కేసుని రీఓపెనింగ్ చేయడమే. తప్పు చేసిన వాళ్ళే దర్జాగా తిరుగుతున్నారు. అలాంటిది తప్పు చేయని నా భర్త ఎందుకు మీతో అందరితో మాటలు పడాలి? లేదు, నేను దీన్ని సహించను. కేసు రీఓపెనింగ్ చేయాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. నేను అది కళ్ళతో చూడాలి అని అంటుంది గంగా. గంగా, నేను చెప్తున్నాను, నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? నేను చెప్తున్నాను కదా, కేసు వెనక్కి తీసుకో అని అంటారు. రుద్ర, లేదు సార్, ఈ విషయంలో నేను మీ మాటలు కూడా వినను. ఇన్స్పెక్టర్ గారు, మీరు మాత్రం కేసు మొత్తం ఖచ్చితంగా రీఓపెనింగ్ చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే గంగా, ఈ మాట మీతో చెప్పడానికే వచ్చామండి, సరే మేము బయలుదేరుతామని ఇంకలా ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. శకుంతల తన రూమ్కి వెళ్ళిపోతుంది. విజయేంద్ర గంగా దగ్గరికి వస్తారు. గంగా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అంటే ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేసే తన్ని చంపారా అని అడుగుతారు. ఖచ్చితంగా ప్లాన్ అయితే జరిగి తీరింది పెద్దోరు. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ నేనున్నాను కదా, నేను ఆ విషయాన్ని బయటపెడతాను. మీరేమి కంగారు పడకండి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా శకుంతల బాగా ఆలోచిస్తూ ఉంటే వీరు శకుంతలని బాగా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈవిడ ఇంతలా ఆలోచిస్తుంది అంటే నమ్ముతుందా? నిజంగా ఆవిడ నమ్ముతోందా అని ఆలోచిస్తూ, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. లేదు, గంగా అంతలా పట్టు పట్టింది అంటే ఖచ్చితంగా కొంచెమైనా నిజం ఉంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా నా భానుది యాక్సిడెంటల్ డెత్ కాదు, ఆత్మహత్య కాదు, లైక్ తనది హత్య అని తెలిస్తే మాత్రం వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా అంతకంత పొగ తీర్చుకుంటా అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు శకుంతల. ఈ గంగని ఏదో ఒకటి చేయాలి, చంపేయాలి, లేకపోతే నా పాత కేసుని ఇప్పుడు వెలికి తీస్తుందా? ఇప్పుడు ఒక్కసారి భానుప్రతాప్ విషయంలో నా నా ఇన్వాల్వ్మెంట్ ఉందని, నేనే తన్ని నెట్టేశాను అని తెలిస్తే రుద్రప్రతాప్ బావ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నో, నేను బయటపడకూడదు అని వీరు ఇంకా చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా గంగ రుద్ర దగ్గరికి వచ్చి, సార్, నేను బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అమ్మగారు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మనం వెళ్దామా అని అడుగుతారు. ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరుతారు. ఇంకా అలా గంగ అయితే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పారు రుద్ర వాళ్ళ అకాడమీకి వస్తుంది. వచ్చి, ఏంటి గంగ, బాగా ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? కానీ నువ్వెంత అనుకున్నా గెలవలేవులే అని అంటుంది. నేను గెలవగలనో నేలో లేదో ఖచ్చితంగా చూద్దాం. అంతకంటే ముందు నువ్వు నువ్వు అసలు బ్రతుకుంటావో లేదో అనేది ఖచ్చితంగా చూసుకోవాలి అని అంటారు. ఏంటి, నేనా అని అంటుంది. అవును, చేసిన తప్పులన్నీ బయటపడితే నువ్వు పైకి పోతావు కదా అని అంటుంది. నేనెందుకు పైకి పోతాను? అయినా నేనేమంత తప్పులు చేశాను అని అడుగుతుంది. నువ్వేం తప్పులు చేశావో నీ మనసుకు తెలుసు కదా, అలాంటప్పుడు నేనెందుకు చెప్పడం అని అనేసరికి, గంగా,
కమాన్ లెట్స్ ప్రాక్టీస్ అని ఇంక ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడే రుద్రతో, ఏంటి రుద్ర, అసలు తను చేస్తున్న ప్రాక్టీస్ ఒక ప్రాక్టీసేనా? ఇంట్లో అంట్లు తోమడం అనుకుంటుందా ఏంటి? ఇలా కాదు కదా అని అంటారు. చూడు పారు, నువ్వు తన్ని మరీ డీగ్రేడబుల్గా మాట్లాడుతున్నావు. అయినా తను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఏదైనా ప్లాన్ చేస్తుంది. తను చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేస్తుంది. నువ్వు తన్ని అపార్థం చేసుకోవద్దు అని అంటారు. ఓ అవునా, సరే, నా అకాడమీలో ఒక బెస్ట్ ప్లేయర్ ఉంది. నీ వైపు నుండి తన్ని పంపించు. ఇద్దరి మధ్యలో పోటీ పెడదాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకవేళ గంగ గెలిచిందనుకో, గంగ గ్రేట్ అని నీ ముందే ఒప్పుకుంటాను అని అంటుంది. ఇంకా అలా గంగ రెడీ అవుతుంది. రుద్ర కూడా అది చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇంకా రుద్ర తరపు నుండి గంగ వస్తుంది. పారు తరపు నుండి వాళ్ళ అకాడమీలో ద బెస్ట్ ప్లేయర్ వస్తుంది. సో ఇద్దరికి అలా ఫైట్ జరుగుతూ ఉంటే, ఒక్కసారిగా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే, అలా ఇంకా గంగే తన్ని ఓడిచ్చేస్తుంది. ఒక్కసారిగా ఇంకా తల దించుకుంటుంది పారు. వెంటనే గంగ పారు దగ్గరికి వెళ్ళి, చూడు, ఎప్పుడైనా మనం అనుకుంటేనే చెయ్యాలి. లేనిపోని ప్రగల్భాలు పలికితే ఇదిగో ఇలాగే ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు సైలెంట్గా ఉండడమే మంచిది, అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంకా పోలీస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, సార్, భానుప్రతాప్ కేస్ ఎక్కడి వరకు వచ్చింది చెప్పండి అని అడుగుతారు. మేమిప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం. మీకెందుకు మేము కాల్ చేశాము అంటే, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఐ విట్నెస్గా అసలు ఏం జరిగిందో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మీకు కాల్ చేశామని ఇంకక్కడికి ఎక్కడైతే భాను చనిపోయాడో ఆ ప్లేస్కి తీసుకెళ్తారు. చెప్పండి అసలు ఎలా జరిగింది అని అడుగుతారు. సార్, నేను ఆ రోజు అరెస్ట్ అయ్యాను అని, లైక్ ఇలాంటి పౌడర్ కేసులో నన్ను అరెస్ట్ చేయించారని కొంతమందిపై భాను అటాక్ చేశాడు. అప్పుడే నేను భానుని కాపాడే ప్రాసెస్లో భానుని గట్టిగా తోశాను. తర్వాత భాను కింద పడిపోయాడు అని అంటారు. మీరు ఈ పొజిషన్లో ఉండి తోశారా? అలాంటప్పుడు అతని కింద పడే అవకాశమే లేదే, ఎందుకంటే ఇక్కడికి అక్కడికి చాలా దూరం ఉంది అని అంటారు. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. సార్ వల్లైతే భానుగారు చనిపోలేదు. ఆ రోజు ఇక్కడ ఇంకేదో జరిగింది సార్, కానీ వాడు సాక్ష్యాలు లేకుండా తప్పించుకున్నాడు అని అంటుంది. అవునమ్మా, కానీ ఎలా అయినా అది నేను కనిపెడతాను. నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు. ఎలా సార్, ఎలా కనిపెడతారు? మీరు పోలీసే కదా, ఫింగర్ ప్రింట్స్ లేవు. అలా అని మనకి ఒక చిన్న క్లూ కూడా లేదు. ఎక్కడ భానుని ఎవరైనా పొడిచినట్టు కానీ దాఖలాలు కూడా లేవు. ఎలా కనిపెడతారు అని అడుగుతుంది గంగా. ఏముంది ఇక్కడ, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా అనేలోపు కొన్ని నెలల క్రితం జరిగిన దానికి ఫింగర్ ప్రింట్స్ ఏంటి సార్? సార్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ రోజు బాక్సింగ్ పోటీలకి ఎవరెవరు వచ్చారో వాళ్ళు కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేస్తారు కదా, బైక్ అయినా పార్క్ చేస్తారు కదా, అప్పుడు ఎవరు వచ్చారో మనకు తెలుస్తుంది కదా. దాన్ని బట్టి ఎవరు అనుమానంగా ఉన్నారో, లేకపోతే అసలు ఎవరు వచ్చారో ప్రతి ఒక్కరిని మీరు ఖచ్చితంగా కనుక్కుంటే అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు కదా. భాను విషయంలో ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా టెన్షన్ పడతారు అనేసరికి ఇంకా ఒక్కసారిగా రుద్ర హ్యాపీగా చూస్తూ ఉంటాడు. మీరు చెప్పింది నిజమేనమ్మా, నేను ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించి ఖచ్చితంగా అసలు ఎవరు ఆ రోజు ఇక్కడికి వచ్చారు, ఎవరిదంతా చేశారు అనే విషయాల్ని తెలుసుకుంటాను అని ఇంకా హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. అలా ఇంకా రుద్రాని గంగా ఇద్దరు హ్యాపీగా అన్ని బాక్సింగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లాస్ట్ డే అనేది వస్తుంది. ఆ రోజు గంగకి కాంపిటీషన్ ఉంటుంది. గంగ ఎలా అయినా ఓడిపోవాలి అని చాలా కోరుకుంటూ ఉంటుంది పారు. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా గంగ మాత్రం ఆ ప్లాన్లన్నీ తిప్పికొట్టి హ్యాపీగా వాటన్నిటిని దాటుకొని బాక్సింగ్ అకాడమీకి రీచ్ అవుతారు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాక్సింగ్ అకాడమీకి రీచ్ అయ్యి అసలు గంగ గెలుస్తుందా ఓడిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి రుద్రాకి ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్, నేను సార్ ఇన్స్పెక్టర్ని అని అంటారు. ఇన్స్పెక్టర్ గారు, మీరేంటి ఇలా కాల్ చేశారు అని అడుగుతారు. సార్, నన్ను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్, నేను నేను చచ్చిపోతున్నాను సార్ అని అంటాడు. వాట్, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరు ఎవరు వాళ్ళు అని అడుగుతారు. సార్, ఒకసారి నేను చెప్పే లొకేషన్కి అని కాల్ కట్ అయిపోతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే రుద్ర ఇంకా పరుగున బయలుదేరి వెళ్తూ ఉంటే గంగ ఏమో, సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అంటారు. గంగ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు మాత్రం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, నేనున్నాను కదా, నువ్వు కంగారు పడకుండా నీ గేమ్ నువ్వు వాడు, ఓకేనా అని అంటారు. ఓకే సార్, కాకపోతే నాకు కొంచెం భయంగా ఉంది సార్ అని అంటారు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
నేను నీకేమేమి ట్రిక్స్ అయితే చెప్పానో ఆ ట్రిక్స్ అన్నిటిని నువ్వు ఫాలో అవ్వాలి, అర్థమైందా అని అంటారు. "ఆ, ఓకే సార్, నేను ఫాలో అవుతాను" అని ఇంకా అలా పాపం బాక్సింగ్ రింగ్లోకి వెళ్తుంది గంగా. ఇది ఇలా ఉండగా వీరునే అదంతా ఇంకా మొత్తం ప్లాన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ని ఒక ప్లేస్లో లాక్ చేస్తాడు. నువ్వా ఆ ఇంట్లో నువ్వు ఒక అల్లుడిగా ఉంటూ ఇంత ఇంత పెద్ద తప్పు చేస్తావా అని అడుగుతారు. అవును, ఆస్తి కోసమే ఇదంతా చేశాను. అది నా ఇష్టం. నువ్వు కేసుని రీఇన్వెస్టిగేట్ చేసి ప్రశాంతంగా నేనుంటుంటే నన్ను ఈ కేసులో ఇరికించాలి అని అనుకున్నావా? కానీ ఖచ్చితంగా అదెప్పటికీ జరగదు కదా. ఎందుకంటే కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న నువ్వే పైకి పోతున్నావు కదా అని ఇంకా గన్ని అలా వీరు ఆ ఇన్స్పెక్టర్కి గురిపెడుతూ ఉంటే ఒక తన్ను తన్నేసరికి గేట్ అలా బయటకు వస్తుంది. ఎవరో కాదు, రుద్ర. రుద్ర అలా గేట్ని మొత్తం బ్లాస్ట్ చేసుకొని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్కి మొత్తం ఇంకా ఉంటే మొత్తం లాక్ చేసేసి ఉంటే ఇన్స్పెక్టర్ని కాపాడి అలా ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఉంటారు. సార్, మీకేమీ కాలేదు కదా అని అంటారు. లేదు సార్, నాకేమీ కాలేదు. కానీ ఇదంతా ఇదంతా చేసింది ఎవరో కాదు, వీరునే అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్ర. ఎవరు? మా ఇంట్లో ఉండే వీరునా అని అంటారు. అవును సార్, వీరునే. వీరునే ఇదంతా చేశాడు అనేసరికి, అంటే ఇన్ని రోజులు మా ఇంట్లో ఉంటూ భానుని భానుని నెట్టి చంపేసింది వీరునా అని చెప్పి ఇంకా అలా వెంటనే వీరు దగ్గరికి బయలుదేరతాడు. వీరు ఏమో, రుద్ర, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నేను నిన్నిప్పుడు పైకి పంపిస్తాను కదా అని కొంతమంది రౌడీలని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ చేసి కొట్టించాలని, రుద్రని ఓడించాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ రుద్ర మాత్రం ఓడిపోడు. రుద్ర బాగా వాళ్ళందరినీ కొడతాడు. కొట్టి ఇంక వెంటనే తన్ని పట్టుకుంటాడు. వీరుని పట్టుకొని, నువ్వు నువ్వు కావాలని బానుని చంపావు, రారా అని చెప్పి వాడిని బాగా కొట్టి ఇంకా అలా తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి వెంటనే శకుంతల కాళ్ళ ముందు పడేస్తాడు. శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావు రుద్ర అని అడుగుతుంది. పెద్దమ్మ, భాను విషయంలో భానుని చంపింది ఇదిగో ఈ వీరునే, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయనేసరికి ప్రీతి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. ఇంకా వీరునే హంతకుడు అని తెలుసుకొని ఒక్కసారిగా శకుంతల వీరు చెంప పగలగొట్టి, ఛీ దుర్మార్గుడా, నేను నిన్ను ఎంత నమ్మాను, కానీ నువ్వు ఇంటి అల్లుడుగా నా కొడుగ్గా ఉంటానని చెప్పి నా కొడుకునే చంపేస్తావా? రుద్ర, వెంటనే వీన్ని అరెస్ట్ చేయించాలి అని ఇంకా అలా రుద్రానైతే అరెస్ట్ చేయిస్తారు. వీరునైతే అరెస్ట్ చేస్తారు. ఇంకా వీరు అరెస్ట్ అయ్యి అలా వెళ్ళిపోతూ, నేను మాత్రం ఈ ఇంటిని వదిలిపెట్టను, ఈ ఇంటిపై నాకున్న పగని ఖచ్చితంగా తీర్చుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అవుతాడు వీరు. ఇది ఇలా ఉండగా రుద్ర ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు. శకుంతల కళ్ళ నిండా కన్నీరు పెట్టుకొని, ఇన్ని రోజులు నా కొడుకుకి అన్యాయం చేసింది, నా బానుకి అన్యాయం చేసింది రుద్ర అనుకొని చాలా పెద్ద తప్పు చేశాను. కానీ రుద్ర మనసున్న మంచివాడని ఇదంతా చేసింది ఆ వీరుని తలుచుకుంటుంటేనే నాకు నాకు చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంది అని ఇంకందరూ మాట్లాడుకుంటుంటే ప్రీతి ఏమో అలా చూస్తూ ఉంటుంది. ఈ విషయం ప్రీతికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర. సార్, మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఈ విషయాన్ని మనం ప్రీతితో చెప్పొద్దు, ఎందుకంటే ప్రీతి అసలే ప్రెగ్నెంట్గా ఉంది. ఒకవేళ ప్రీతికి ఈ విషయం తెలిసింది అంటే తను చాలా అంటే చాలా బాధపడుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి బాధపడడం మనకి మంచిది కాదు సార్ అని అంటారు. సరే, ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెడదామని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర అండ్ గంగా. వీరు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటే ఇషిక, పారు ఇద్దరు వీరు దగ్గరికి వస్తారు. వీరుని జైల్లో పెడతారు. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. ఏం లేదు బ్రో, నీకు బెయిల్ తీసుకురావడానికి వచ్చాం, కానీ బెయిల్ రావాలంటే మినిమం 2 years పడుతుంది అంటున్నారు. నీది కాగ్నిజబుల్ అఫెన్స్ కదా అని అంటారు. కరెక్టే, కానీ నేను చేయలేని పనులు మీరు చేయాలి అని అంటారు. నాకిదంతా ఎందుకు, నేను వెళ్ళిపోతాను అని అంటారు. పారు, ఏంటి పారు, నేనేమైనా బస్సు అనుకుంటున్నావా స్టాప్ రాగానే వెళ్ళిపోవడానికి? వీరు నీళ్ళల్లో ఉన్న మొసలి లాంటి వాడిని, ఒక్కసారి నా దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళే ఛాన్స్ కూడా నీకుండదు. అది ఈ వీరు అంటే. ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేయకూడదు అని అనుకున్నావు అనుకో, ఏం లేదు, నువ్వు కూడా మా టీమేనని, చంపడానికి నువ్వు కూడా కారణమని పోలీసులతో నేనే నిన్ను ఇరికిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యకపోతే అని అంటాడు. అమ్మో వద్దు, నువ్వింత ఘోరంగా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. సరే చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది.
ఇంకా అలా పారు ఇషిక ఇద్దరు వీరి వైపు చూస్తూ ఉంటారు. చూడండి ఎలాగో ఇప్పుడు అందరూ నా గురించి బాధపడకుండా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా ఉండాలి అంటే వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. కాబట్టి మీరు ఈ విషయాన్ని వెళ్ళి ప్రీతితో చెప్పండి. ప్రీతికి నన్ను అరెస్ట్ చేశారన్న విషయం ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు కాబట్టే మనం అలా ముందుకు వెళ్ళాలి, చెప్పేలా చేసుకోవాలి అని ఇంక మొత్తం మాట్లాడుతుంటే నిజమే. అప్పుడు ప్రీతి తట్టుకోలేదు కాబట్టి ప్రీతి కోసమైనా వీరుని బయటికి తీసుకొస్తారని ఇంకా ఇషిక అలా ప్రీతి దగ్గరికి వెళ్తుంది. ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతి ఇంతకీ వీరు ఎక్కడో తెలుసా అని అడుగుతుంది. ఆయన ఢిల్లీ వెళ్ళారని అన్నయ్య చెప్పాడు అని అంటుంది. లేదు, వీరుని అరెస్ట్ చేశారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే తనైతే ఏంటి అరెస్ట్ చేశారా అని అంటారు. అవును, అరెస్ట్ చేశారు అనేసరికి ఇంక వెంటనే ప్రీతి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంక ప్రీతి దగ్గరికి అందరూ వస్తారు. ఏమైంది ప్రీతికి అని ప్రీతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంక ప్రీతి వీరు ఏవండి అనే కలవరిస్తూ ఉంటుంది. రుద్రకి చాలా బాధేస్తుంది. ఇంక శకుంతల ఛీ, వాడి గురించి నిజం చెప్పకపోవడం మనం నిజంగా తప్పు చేశాం. ఇప్పుడు ప్రీతి వాడిని కలవరించేదే కాదు అని అంటారు. పెద్దమ్మ ప్లీజ్, ఇప్పుడు తన్ని టెన్షన్ పెట్టడం కంటే వీరుని పిలిపించడమే మంచిదనిపిస్తుంది పెద్దమ్మ అని అంటారు. కానీ రుద్ర అని అంటారు. ప్లీజ్ పెద్దమ్మ, నా మాట వినండి. మనకి ప్రీతి తన కడుపులో ఉన్న బిడ్డ తప్ప ఇప్పుడు ఎవరూ ముఖ్యం కాదు. నేను తన్ని పెరోల్పై బయటికి తీసుకొస్తాను అని ఇంకలా వీరుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటకు తీసుకొస్తారు. వీరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. రుద్రబావా అది అనేలోపు నేను నీకోసం రాలేదు, నా చెల్లెలు ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయింది, నిన్నే కలవరిస్తుంది, అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని ప్రీతిని తీసుకువెళ్తాడు. ప్రీతి దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ప్రీతి అని ప్రీతిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే వచ్చేసారా, మీరు జైల్లో ఉన్నారని చెప్పారే అని అంటారు. అంటే అది అననేలోపు రుద్ర ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. నేను జైల్లో లేను, కొన్ని పనులపై బయటికి వెళ్ళాను, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేస్తాను అని ఇంకా కావాలని వాళ్ళ దగ్గర మంచివాడిలా నటిస్తూ మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు వీరు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.